నీట్ పేపర్ లీక్‌కి సంబంధించి ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే గనక స్పందించింది. తాజాగా ఆదేశాలైతే జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఏమంటోంది ఏంటి ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు ఏంటి? సాధించిన పురోగతి ఏంటి? మొత్తం వీటిపై అయితే గనక సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలకు అయితే కనుక సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం అంతా క్లియర్గా మాకు అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయండి అని చెప్పేసి కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన సంస్థాగత మార్పులు అయితే కనుక తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలన్నింటినీ కూడా అఫిడవిట్లో స్పష్టంగా వివరించాలి. అంటే అప్పటికప్పుడు ఏదో అడ్జస్ట్మెంట్లు చేస్తున్నామని కాకుండా పూర్తి స్థాయిలో ఏవైతే మార్పులు చేస్తున్నాం ఇంకా కంటిన్యూ శాశ్వతంగా ఉండేటట్టుగా ఏం చేస్తున్నది క్లియర్గా అఫిడవిట్లో పేర్కొనాలని అయితే సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి జస్టిస్ పిఎస్ నరసింహ గారు అలాగే జస్టిస్ అలోక్ ఆరాధేల గారు ఇద్దరు కూడా ద్విసభ్య ధర్మాసనం అయితే కనుక ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ఎన్టీఏని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అదేవిధంగా ప్రతిపాదిత గవర్నింగ్ బోర్డు, నిపుణుల కమిటీలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, భద్రత, పారదర్శకత, పరిశోధన అభివృద్ధి, మానవ వనరులతో సహా మొత్తం 10 ప్రధాన విభాగాల్లో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సు అమలు వివరాలను కూడా కోర్టు అయితే కోరింది. ఈ 10 విభాగాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్వి. అవి ఏమేమి సిఫార్సు చేసింది వాటి అమలు వివరాలు కూడా చెప్పాలని చెప్పారు. అలాగే పరీక్షల భద్రత, పర్యవేక్షణ, నిఘా కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్స్ ఏడీజీఎస్ పాత్ర, వారి పనితీరు పురోగతిపై కూడా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇంకా పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో, పరీక్ష తర్వాత ఇలా ప్రతి దశలో చేపట్టిన సంస్కరణలపై సమగ్ర రిపోర్టును ధర్మాసనం అయితే కనుక డిమాండ్ చేసింది. అంతా కూడా ప్రతిదీ పరీక్షల ముందు ఏమి చర్యలు తీసుకున్నారు, పరీక్షలు రాస్తున్నప్పుడు ఏం చర్యలు, రాసేసిన తర్వాత ఏం చేస్తున్నారు, మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే కనుక కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పింది. అంతేకాకుండా ప్రశ్నపత్రాల ప్రింటింగ్ వ్యవహారం, అలాగే దాని రవాణా, ప్రింట్ అయిన తర్వాత ప్రశ్నపత్రాలు అక్కడి నుంచి రవాణా చేయడం, అలాగే బహుళ సెషన్ల పరీక్షలు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఇవన్నీ మారే ప్రతిపాదనతో పాటు డేటా భద్రతా చర్యలను కూడా కోర్టు కోరింది. ప్రశ్నపత్రాల సురక్షిత రవాణాకు భారత వైమానిక దళాన్ని ఐఏఎఫ్ను ఉపయోగించడం కేవలం తాత్కాలిక చర్యనని, ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదని జస్టిస్ నరసింహ గారు అయితే వ్యాఖ్యానించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల తనిఖీ కోసం డిజియాత్ర వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే ప్రతిపాదనలపై కూడా సమాధానం ఇవ్వాలి కోర్టుకు అని చెప్పేసి కోర్టు అయితే కోరడం జరిగింది. అయితే గతంలో కూడా ఒక అఫిడవిట్ అయితే సబ్మిట్ చేశారు, కానీ ఆ విషయాలు ఏవి కూడా అఫిడవిట్లో సరిగ్గా లేవని కోర్టు వ్యాఖ్యానించగా కొత్తగా ఇప్పుడు మళ్ళీ సమగ్రంగా అంటే పూర్తి డీటెయిల్డ్గా అఫిడవిట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు అయితే కోర్టుకి హామీ ఇచ్చారు. మేము దీన్ని ఏడాది పొడవునా నిశ్చితంగా పర్యవేక్షిస్తాం, సంస్థాగత మార్పులు వచ్చేలా చూస్తామని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు కేసు విచారణను వచ్చే సోమవారానికి అయితే వాయిదా వేసింది. సో కోర్టు అయితే కనుక మొత్తం ఏది చేస్తున్నారు ఏంటి, ఎవరెవరు పర్యవేక్షణ ఉన్నారు, ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింటింగ్, మీరు తీసుకున్న చర్యలు మొత్తం డీటెయిల్డ్గా ఇవ్వాలి కోర్టుకి, అవన్నీ మేము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది. సోమవారానికి అయితే కేసు వాయిదా వేశారు. చూడాలి మరి వీళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత మరి అదే విధంగా ఉంటుందా లేదా అనేది కోర్టు అయితే చూస్తామని చెప్తూ ఉన్నారు.